సబ్స్క్రైబర్స్ అందరూ టీసీఎస్ వెబ్‌సైట్‌లో స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో, దానికోసం అందరికీ సింపుల్‌గా ఒక 5 మినిట్స్‌లో వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. సో, ఫస్ట్ మీరు లాగిన్ చేసుకోవాలి. సో, ఇది లాగిన్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికి వెళ్లి చూడండి. సో, మీరు లాగిన్ చేసుకున్నాక వెంటనే మీకు ఇలా 4 ఆప్షన్స్ వస్తాయి. హోమ్, అప్లికేషన్ ఫార్మ్, అప్లై ఫర్ డ్రైవ్, ట్రాక్ మై అప్లికేషన్. సో, ఇలా 4 ఆప్షన్స్ వస్తాయి. మీరు అప్లై ఫర్ డ్రైవ్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. సో, మీరు అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మనకి మెయిన్‌గా అందరూ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అందరూ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిలప్ చేస్తారు. కానీ అవసరం లేదు. ఇప్పుడు మనకి టీసీఎస్ వాళ్ళు అప్లికేషన్ ఫార్మ్ అనేది మనకి రిజల్ట్ వచ్చినాక అప్పుడు ఫిలప్ చేయాలా అని చెప్పారు. సో, మీరు అప్లికేషన్ ఫార్మ్ ఇప్పుడే ఫిలప్ చేయాల్సిన అవసరమే లేదు. సో, ఫస్ట్ మీరు లాగిన్ అయిపోతానే ఇక్కడ అప్లై ఫర్ డ్రైవ్ అనే ఈ ట్యాబ్‌కొచ్చేసేయండి. సో, ఈ ట్యాబ్‌కొస్తానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో, ఆల్ ఇండియా ఎన్‌క్యూటీ ఫర్ ది బ్యాచ్ ఆఫ్ 2024, 2025 అండ్ 2026. సో, ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ వస్తానే మీరు మీ స్కిల్ సెట్ అనేది సెలెక్ట్ జేసుకోవాలి. సో, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకి. సో, అవన్నీ కూడా చూపిస్తాను. సో, ఫస్ట్ మీకిక్కడ యూ నీడ్ టు సెలెక్ట్ యువర్ స్కిల్ సెట్. సో, ఇక్కడ మీకు ఏఐఎంఎల్, సీసీ ఆర్ సి ప్లస్ ప్లస్, క్లౌడ్, కోర్ జావా, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, డాట్ నెట్, ఐఓటీడీఈ, జావా ఫుల్ స్టాక్, పెగా, పైథాన్, సాప్, ఎస్‌క్యూఎల్, సేల్స్‌ఫోర్స్, సర్వీస్‌నౌ, వీఎల్ఎస్ఐ, అండర్‌స్టాండింగ్ ఆఫ్ ది కోర్ కాన్సెప్ట్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఇన్ని కూడా స్కిల్ సెట్స్ ఉంటాయి. సో, మీరు ఇవన్నిట్లో ఏదో ఒక్కటే సెలెక్ట్ జేసుకోవాలి. అన్నీ సెలెక్ట్ చేసుకునేకి ఉండదు. ఓన్లీ ఒక్కటే సెలెక్ట్ జేసుకోవాలి మీరు. సో, ఓన్లీ మీరు స్కిల్ సెట్‌ని మీరు సెలెక్ట్ చేసుకున్నాక మీరు టెస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సో, ఇక్కడ అందరూ కూడా తప్పు చేసుంటారు. సో, ఇక్కడ అందరూ కూడా లేట్ అప్లై చేసుంటారు. సో, ఇప్పుడు లేట్ అప్లై చేయడం వల్ల అనేది మీకు చాలా బ్యాక్ ఫైర్ అయితుంది. సో, ఎందుకంటే ఒకవేళ మీరు లేట్‌గా అప్లై చేసినారంటే ఒకవేళ మీకి టెస్ట్ సెంటర్ 1 అనేది ఒకవేళ మీరు తొందరగా అప్లై చేసినారంటే మీకు ఈ టెస్ట్ సెంటర్ 1లో ఉండే ఇక్కడ స్లాట్స్ అనేవి ఖాళీగా ఉంటాయి కాబట్టి మీకిక్కడొస్తుంది. సో, ఒకవేళ మీరు లేట్‌గా అప్లై చేసినారంటే ఒక 10 డేస్ తర్వాత గాని, ఒక 20 డేస్ తర్వాత గాని అప్లై చేసినారంటే, సో, మీకిక్కడ టెస్ట్ సెంటర్ 1లో స్లాట్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి. సో, అప్పుడు మీకి ఇది టెస్ట్ సెంటర్ 2 అనేది వస్తుంది. సో, ఒకవేళ మీరింకా లేట్‌గా అప్లై చేసినారంటే ఇక్కడ టెస్ట్ సెంటర్ 2లో గాని స్లాట్స్ ఫుల్ అయిపోతే అప్పుడు మీకు ఇక్కడ టెస్ట్ సెంటర్ 3లో వస్తుంది. సో, అందుకే ఏం చేయాలంటే మీరు ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా మీరు అప్లై చేయండి. ఎందుకంటే ఇక్కడ స్లాట్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. సో, లాస్ట్ ఇయర్ కూడా ఇలా జరిగింది. సో, ఎవరైతే ఫస్ట్‌గా అప్లై చేసారో సో, వాళ్ళకే ఇక్కడ టెస్ట్ సెంటర్ 1లో స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చింది. సో, మీరు కూడా ఆ తప్పు చేయకండి. సో, ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా అప్లై చేసుకోండి. ఇక్కడ టెస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. సో, దానివల్ల మీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. సో, దాని తర్వాత మీకి జాబ్ ప్రిఫర్డ్ లొకేషన్ అనేది సెలెక్ట్ జేసుకోవాలి. సో, ఇక్కడ కూడా మీకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, పూణే, ముంబై, కోల్‌కత్తా. సో, ఇలా మీకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇక్కడ కూడా మీరు ఎంత ఫాస్ట్‌గా వీలైతే మాక్సిమం మీరు ఎక్కడైతే జాబ్ లొకేషన్ పెడతారో అక్కడే మాక్సిమం వస్తుంది. సో, చెప్పలేము ఇది కూడా చేంజ్ కావచ్చు అకార్డింగ్ టు బిజినెస్ రిక్వైర్మెంట్స్. బట్ మాక్సిమం మీరు ఏదైతే జాబ్ లొకేషన్ నంబర్ 1లో ఇస్తారో మాక్సిమం అదే వస్తుంది. సో, అంతే ఇంకా అది అయిపోతానే నెక్స్ట్ మీరు అప్లై ఫర్ డ్రైవ్ క్లిక్ చేయండి. సో, ఆ తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ట్రాక్ మై అప్లికేషన్‌లో మీకి చూపిస్తుంది అప్లైడ్ ఫర్ డ్రైవ్ సక్సెస్‌ఫుల్లీ అని. సో, అప్పుడు మీకు అర్థమైతుంది. సో, ఇలా మీకి సక్సెస్‌ఫుల్‌గా వస్తుంది. యూ హావ్ సక్సెస్‌ఫుల్లీ అప్లైడ్ ఫర్ ది టీసీఎస్ డ్రైవ్. సో, ఇలా వచ్చిందంటే మీరు ఇంకా మీ డ్రైవ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయిపోయినట్టు. సో, ఇంకా మీరు ఇంకా ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇదే ఇంకా ఫైనల్ పేజ్. ఇంకొక పాయింటు అందరూ ఇది అప్లై చేసినాక ఈ మెయిల్ రాలేదని అంటారు. సో, వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు ఎలిజిబిలిటీ పాయింట్స్‌లో. మీరు అప్లై చేసినాక మెయిల్ అనేది మ్యాండేటరీ గాదు. మాక్సిమం ఎవరికీ రాదు. సో, మీరు ఇదే గుర్తుపెట్టుకోవాలి. యూ హావ్ సక్సెస్‌ఫుల్లీ అప్లైడ్ ఫర్ ది టీసీఎస్ డ్రైవ్. సో, ఇది వచ్చిందంటేనే మీకి సక్సెస్‌ఫుల్‌గా అయినట్టు. సో, ఎగ్జామ్స్ అనేవి మార్చ్ 20 నుంచి స్టార్ట్ అయితాయి. సో, మీకి ఒక 1 ఆర్ 2 వీక్స్ ముందుగానే మెయిల్ వస్తుంది. మీకి ఎప్పుడు ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ స్లాట్ అండ్ ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ అనేది ప్రతి ఒక్కటి గూడా మీకు అక్కడే వస్తుంది. సో, మీకింకా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మన యూట్యూబ్ కామెంట్స్ సెక్షన్‌లో అడగండి. అలానే ఇంకా, ఇంకా ఫాస్ట్‌గా మీకు ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ ఏం అప్డేట్స్ వచ్చినా సరే పోస్ట్ చేశాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.